Hello, ma'am. Good morning. My name is Kiran and I am a student of IIPM. మేడం మీరు ఇప్పుడు చెప్పినట్టు సెల్ఫ్ అవేర్నెస్ ఇప్పుడు కొన్ని సిచ్యువేషన్స్ వస్తాయి మేడం. అంటే ఫ్రెండ్స్ కొన్ని డిస్కస్ చేస్తారు, ఫ్యామిలీలో కొన్ని డిస్కస్ చేస్తారు, రిలేటివ్స్ కొన్ని డిస్కస్ చేస్తారు. ఆ సిచ్యువేషన్లో కొంతమంది ఏంటంటే ఫ్రెండ్స్లో బిహేవ్ చేస్తారు, ఫ్యామిలీతో కానీ కొంతమందిలో ఈక్వల్గా బిహేవ్ చేస్తారు. దానికి సిచ్యువేషన్ ఏమైనా ఉంటుందా, లేకపోతే దానికి వేరేగా మళ్ళీ రియాక్ట్ అవ్వాలా, లేకపోతే సింగిల్గా రియాక్ట్ అవ్వాలా? ఇట్స్ వండర్ఫుల్ క్వశ్చన్. యాక్చువల్లీ చాలా మంది యూత్ ప్రెజెంట్లీ ఫేస్ చేసే ప్రాబ్లమ్నే అడిగాడు అతను. ఫ్రెండ్స్కి ఎంత ఇంపార్టెన్స్ ఇవ్వాలి అన్నది ప్రతి దానికి ఏంటంటే మనం ప్రతి ఎగ్జామ్కి ఒక కట్ ఆఫ్ పాయింట్ ఉన్నట్టు, ఒక గ్రేడింగ్ ఉన్నట్టు దీనికి కూడా ఏంటంటే గ్రేడింగ్ అంటే ఇక్కడ మేము స్పెసిఫిక్గా మనం చెప్పలేం. నేను నీకు ఒక ఫ్రెండ్కి నేను ఏ గ్రేడ్ ఇస్తాను, ఒక ఫ్రెండ్కి బి గ్రేడ్ ఇస్తామంటే చెప్పలేం. కానీ ప్రతి ఒక రిలేషన్షిప్కి ఒక కైండ్ ఆఫ్ గైడ్ లైన్స్ అంటూ ఉంటాయి. అట్ ద సేమ్ టైం ఒక కట్ ఆఫ్ అనేది కూడా ఉంటుంది. మీ ఫ్రెండ్స్ మీ లైఫ్లో ఎంతవరకు అవసరం? ఫ్రెండ్స్ డెఫినెట్గా ఉండాలి, ఫ్రెండ్స్ లేకుండా లైఫ్ లేదు. కానీ ఫ్రెండ్సే లైఫ్ అనుకుని చెప్పి ఫ్యామిలీస్ నెగ్లెక్ట్ చేసి పేరెంట్స్ నెగ్లెక్ట్ చేసినప్పుడు అల్టిమేట్గా రేపు మళ్ళీ ప్రాబ్లం వచ్చినప్పుడు అగైన్ మీ ఫ్యామిలీతోనే సపోర్ట్ తీసుకోవాలి. సో ఎవరికి ఇవ్వాల్సినంత ఇంపార్టెన్స్ వాళ్ళకి, ఫ్రెండ్స్కి ఇవ్వాల్సి ఎక్కడైతే అవసరమో అక్కడ ఫ్రెండ్స్ మాట వినండి. ఎక్కడైతే పేరెంట్స్ అవసరం ఉంటుందో సాధారణంగా కెరియర్కి వచ్చిన విషయాల్లో కానీ, మీ జాబ్స్ విషయాల్లో కానీ, మిగతా కొన్ని ఇంపార్టెంట్ డెసిషన్స్ మీ లైఫ్లో ఇంపార్టెంట్ డెసిషన్స్ కూడా పేరెంట్స్ హెల్ప్ అనేది, సపోర్ట్ అనేది చాలా అవసరం. ఎందుకంటే ఫ్రెండ్స్ ఎందుకు కాదు అంటే వాళ్ళు కూడా మీ మెంటల్ స్టేట్లోనే ఉంటారు, మీ ఏజ్ గ్రూప్లోనే ఉంటారు. కాబట్టి వాళ్ళు కరెక్ట్ డెసిషన్ ఇస్తారా లేదా, కరెక్ట్గా గైడ్ చేస్తారా అన్నది మీకు కొద్దిగా మీకే డౌట్ ఉంటుంది, ప్లస్ వాళ్ళకు కూడా డౌట్ ఉంటుంది. అదే పేరెంట్స్ దగ్గరికి వచ్చేటప్పటికి డెఫినెట్లీగా వాళ్ళు ఆల్రెడీ వాళ్ళ ఎక్స్పీరియన్స్తో మిమ్మల్ని ప్రాపర్గా గైడ్ చేస్తారు. సో ఎవరిని ఎక్కడ పెట్టాలి అన్నదంటే ఇట్స్ ఇండివిజువల్, మీ ఎక్స్పీరియన్స్లో మీకు ఆటోమేటిక్గా తెలుస్తుంది. హలో మ్యామ్, దిస్ ఇస్ మంజు భాష్ని ఫ్రమ్ ఐఐపిఎం. మ్యామ్, మీరు యాంగర్ గురించి మాట్లాడారు, యాంగర్ మేనేజ్మెంట్. ఇప్పుడు ఏజ్ తక్కువ ఉన్న వాళ్ళకి యాంగర్ కూడా ఎక్కువ వస్తుంది. సో అది తగ్గించుకోవడానికి ఏమన్నా మెథడ్స్ ఉన్నాయి? నవ్వేడేస్ బికాస్ ఆఫ్ ద చేంజింగ్స్ మేబీ ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ మీడియా అనండి, పీపుల్ అనండి, సరౌండింగ్స్ అనండి, పెరిగిన వాతావరణం కావచ్చు. ఏంటంటే ఈవెన్ మన చిన్న పిల్లల్లో కూడా ఏంటంటే ఒక్కసారి షార్ట్ టెంపర్డ్నెస్ అనేది చాలా ఎక్కువైపోయింది. ఓకే, దీనివల్ల ఏమైందంటే హెల్త్ ప్రాబ్లమ్స్ చాలా స్టార్ట్ అవుతున్నాయి. ఎందుకంటే చాలా ఎర్లీ ఏజ్లోనే వీళ్ళకి దే వెంట్ టు డిప్రెషన్స్, వాళ్ళకి ఎర్లీ ఏజ్లోనే బీపీలు. మేము లేటెస్ట్గా చూస్తుంది ఏంటంటే చాలా చిన్న పిల్లలకు కూడా బీపీ ఉంది, టెన్షన్ ఫీల్ అయిపోతున్నాం, ఈ కైండ్ ఆఫ్ వర్డ్స్ ఎక్కువ ఉన్నాయి. సో ఎప్పుడైతే యాంగర్ మనం చూసుకున్నప్పుడు దీనికి ఎలా కంట్రోల్ చేయాలి, ఇందాక నేను చెప్పినట్టుగా ఒకటి ఏంటంటే మన గురించి, రెండోది బేసిక్ స్టెప్స్ మనం యాంగర్ మేనేజ్మెంట్కి ఏం చేస్తామంటే కమ్అట్ ఆఫ్ ద సిచ్యువేషన్ వెరీ క్విక్లీ. సాధారణంగా అంటే ఒక యాంగర్ మనకి ఏదైనా ఒక విషయం మీద కోపం వచ్చినప్పుడు, ఒక పర్టికులర్ జరిగినప్పుడు మనం దాని గురించే ఎక్కువ ఆలోచిస్తూ ఉంటాం. ఇంకా మనం మిగతా వాటి గురించి అసలు ఆపేసి ఎందుకు జరిగింది. మీరు చెప్పేదంతా ఈ ఆఫ్టర్ ద సిచ్యువేషన్, మీరు ఎప్పుడు జరిగిపోయిన తర్వాత గురించి ఒకసారి చెప్తూ ఉన్నారు మీరు. బట్ అది కూడా అవసరమే. కానీ అట్ ద సిచ్యువేషన్ అంటే ఆ మూమెంట్లో ఏం చేయాలి? కోపం వస్తుంది, ఎదుటి వాళ్ళ మీద అరుస్తూ ఉంటారు, ఆ మూమెంట్లో అతను ఎలా దాన్ని కంట్రోల్ చేసుకోవాలి, లేదంటే ఎలా దాన్ని పక్క దారి మళ్ళించాలి? యాక్చువల్లీ ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే మనం ఇందాక మాట్లాడే యాంగర్ మీద వాళ్ళకి కంట్రోల్ ఉంటే కనుక అసలు యాంగరే రాదు. సో ఆ పర్సన్ని మనం ఇమీడియట్గా ఏంటంటే ఏం చేయలేం. అంటే సాధారణంగా కోపం వచ్చిన వాళ్ళకి మీరు ఎదురుగా మళ్ళీ ఆ రిప్లై ఇస్తే, ఆన్సర్ చేసినా లేకపోతే ఇంకేదైనా ఇంకో వర్డ్ యాడ్ చేసినా వాళ్ళకి కోపం వస్తుంది. బెస్ట్ థింగ్ ఏంటంటే ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కానీ ఎవరైనా సరే ముందు వాళ్ళు సైలెంట్గా ఉంటే ఇది ఏంటంటే సాధారణంగా వన్ సైడెడ్ అయిపోతుంది. ఇప్పుడు నేను అరుస్తూ ఉంటాను, ఎంతసేపు అరుస్తాను, 5 నిమిషాలు అరుస్తాను, 10 నిమిషాలు అరుస్తాను, తర్వాత ఏమందంటే దెన్ తెలిసిపోతుందని చుట్టుపక్కల ఎవరు రెస్పాండ్ అవ్వట్లేదు అని. సో ఎప్పుడైతే రెస్పాండ్ అవ్వలేదో ఆటోమేటిక్గా ఆ కోపం అనేది తగ్గుతుంది. రెండోది ఏంటంటే మనం ఎలా కంట్రోల్ చేసుకోవాలన్నప్పుడు ఒక్కసారి మనం కోపించినప్పుడు సడన్గా ఒక్క 1 సెకండ్, ఐ థింక్ మనం 1 మినిట్ కూడా అక్కర్లేదు, 1 సెకండ్ కనుక ఆలోచించి ఇప్పుడు ఇంతలా నేను అరవడం అన్నది అవసరమా అన్న ఒక్కసారి మనం క్వశ్చన్ చేసుకుంటే, అంటే ఆ పర్టికులర్ దానికి అంతలా రియాక్ట్ అవ్వాల్సిన అవసరం ఉందా అన్నది ఒక్క సెకండ్ కనుక మీరు ఆలోచించగలిగితే ఆ కోపం అనేది ఆటోమేటిక్గా రెడ్యూస్ అవుతుంది. ఎందుకంటే తర్వాత డూయింగ్ యోగా ఇవన్నీ కూడా తర్వాత చూస్తాయి, కానీ ఇమ్మీడియట్గా ఏంటంటే ఆ 1 సెకండ్ మేక్స్ లాట్ ఆఫ్ డిఫరెన్స్. Good morning, ma'am. I'm Gopal Tiwari from IIPM. Yeah. I want to know how to improve our communication skills. Okay. మనం 5 W's and 1 H అంటాం. యాక్చువల్లీ అది కమ్యూనికేషన్ మొత్తం అంతా కూడా ఈ ప్రాసెస్. దే ఆర్ వెరీ ఒబీడియంట్ సర్వెంట్స్ అనమాట. మనకి ఈ 6 కనుక మనం కరెక్ట్గా నేర్చుకోగలిగితే మన కమ్యూనికేషన్ మన చేతుల్లో ఉంటుంది. సో ఫస్ట్ ఏంటంటే మనం వై, వాట్, వెన్, హూ అండ్ వేర్, దీస్ ఆర్ ఈ 5 W's మనం ఒకటి. రెండోది లాస్ట్ హెచ్ ఇస్ హౌ. ఓకే,
ఈ కనుక ఈ 6 కనుక మనం కంట్రోల్ చేసుకోరు, అంటే ఏం మాట్లాడినా కూడా వై ఐఎమ్ స్పీకింగ్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకు మాట్లాడుతున్నాను అన్నది ఫస్ట్ క్వశ్చన్ చేసుకోవాలి. రెండోది వాట్ అంటే ఏం మాట్లాడాలి, ఓకే, వెన్ అంటే ఎప్పుడు మాట్లాడాలి, ఎప్పుడు మాట్లాడాలి అది వేర్ అన్న ప్లేస్, ఏ ప్లేస్లో మాట్లాడాలి, ఎందుకంటే ఒక రైట్ ప్లేస్లో మాట్లాడితేనే దాని కమ్యూనికేషన్కి బెస్ట్ అది ఉంటుంది. నెక్స్ట్ అన్నిటికల్లా ఎవరితో మాట్లాడాలి. సో ఏదైనా మీకు పనికి అవ్వాలన్నా పని చేయాలన్నా కూడా ఈ 5 Wsని కనుక ప్రాపర్గా ఉపయోగించుకుంటే మీ బెస్ట్ కమ్యూనికేషన్ పాసిబుల్ అవుతుంది. చివరిగా సక్సెస్ మంత్ర వ్యూవర్స్ కోసం ఈ 5 ఫ్రాగ్మెంట్స్ అయితే ఉన్నాయి, వీటి గురించి క్రిస్ప్గా ఒక 4 పాయింట్స్. ఓకే, డెఫినెట్గా మనం మాట్లాడుకున్న అన్నిటిలోనూ కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ యాంగర్ని మీరు కంట్రోల్ చేసుకోండి. ఎప్పుడైతే మీరు యాంగర్ని మీరు కంట్రోల్ చేసుకున్నారో మీకు కమ్యూనికేషన్ చాలా, మనం రివర్స్లో వెళ్తున్నాం యాక్చువల్లీ, దెన్ మీకు బెస్ట్ మీ కమ్యూనికేషన్ స్కిల్స్ ఆటోమేటిక్గా డెవలప్ అవుతాయి. ఎప్పుడైతే మీ కమ్యూనికేషన్ బాగుందో మీ ఇంటర్పర్సనల్ స్కిల్స్ డెవలప్ అవుతాయి. మిగతా వాళ్ళతో ఉన్న మానవ సంబంధాలు ఏవైతే మీరు ఇప్పటిదాకా బాగాలేదని అనుకున్నారో అది డెఫినెట్గా బాగుపడుతుంది. ఇవన్నీ చేస్తున్నప్పుడు కూడా ఎదుటి వాళ్ళని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తూ మిమ్మల్ని కూడా మీరు అర్థం చేసుకుంటే కనుక మీ లైఫ్ సక్సెస్ఫుల్గా వితౌట్ ఎనీ ప్రాబ్లమ్ రన్ అవుతుంది. సో బెస్ట్ థింగ్ ఏంటంటే ఇఫ్ యూ వాంట్ టు బీ వెరీ పీస్ఫుల్, ఇఫ్ యూ వాంట్ టు బీ వెరీ హ్యాపీ, సో ఫాలో ఆల్ దీస్ 5. థ్యాంక్ యూ వెరీ మచ్ జ్యోతిరాజా గారు. లైఫ్ స్కిల్స్ గురించి చాలా విడమర్చి చాలా విపులంగా చెప్పారు. థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే మీ అందరూ కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ పార్టిసిపేట్ చేసినందుకు. సో ఇది ఇవాల్టి కపిల్ చిట్స్ జై హో సక్సెస్ మంత్ర.